సార్ మరొక అంశానికి వస్తే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి ప్రయత్నాలు దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎస్ అండి. ఇప్పుడు పెద్ద వార్త ఏంటంటే ఏదో ఇక్కడ ఉక్రెయిన్ భారత పాకుల యుద్ధం ఏదన్నా కాస్త ముగింపుకు వస్తుంది అనుకునేటప్పటికీ ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాల మీద దాడికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఒక బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయలీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ట్రంప్తో 40 minutes టెలిఫోన్కి డిస్కషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ విషయం మీద. ఇది సీక్రెట్ పేపర్లు కూడా బయటికి డాక్యుమెంట్ రిలీజ్ అయినాయి ఇంటర్నేషనల్ మీడియాలో అన్నింటిలో. ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది అణు కేంద్రాల మీద అని తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఇరాన్ల మధ్య న్యూక్లియర్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇది ఎందుకు, దీని లక్ష్యం ఏంటంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఉండడానికి అమెరికా ఆంక్షలు విధించింది. అణుబాంబులు తయారు చేయకుండా ఉంటే నీకు ఆంక్షలు తొలగిస్తానని అమెరికా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య ఈ ఒప్పందం కుదరడానికి శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ జరిగే సందర్భంలో ఇజ్రాయెల్ మధ్యలో ఏంటి పానకంలో పుడకలాగా అనుకుంటారు. ఈ ఇజ్రాయెల్ ఏంటంటే అసలు ఇరాన్తో అమెరికా అణు ఒప్పందం చేసుకోవడం ఇజ్రాయెల్కి ఇష్టమే లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం బిలీవ్ చేస్తా అంటే ఇరాన్ అణు ఒప్పందం అని పేరు చెప్పి సైలెంట్గా ఆంక్షలని తీస్తే బలపడిపోతూ అది సాటుగా అణుబాంబును అయితే నిర్మించేస్తాయి. కాబట్టి దానితో ఈ శాంతి చర్చలేంటి, అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి ఇరాన్తో, ఏమీ లేదు. ఆ అణు కర్మాగారాన్ని అటాక్ చేసేద్దాం అన్నట్టు ఇజ్రాయెల్ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు ఇజ్రాయెల్ పాలసీ. అందుకనే ఇరాన్లో బషేర్ అని, అరకార్ అని, ఈ నాంటాజ్ అని అణు కేంద్రాలు ఉంటాయండి. అదేంటంటే ఈ న్యూక్లియర్ ఫ్యూయల్లో ఈ ప్లూటోనియం యురేనియం అనేది ఎక్కువగా ఫిల్టర్ చేయాలన్నమాట అణుబాంబు తయారు చేయడానికి. ఇది జరుగుతుంది. అది చివరి దశలో ఉంది. అణుబాంబులు సుమారు 10 అణుబాంబులు తయారు చేసే శక్తివంతమైన ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ రెడీ చేసుకుంటుంది ఇరాన్. ఈ టైంలో వెళ్ళి అటాక్ చేసేద్దామని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఇరాన్ రీసెంట్గా ఖైమెనీ ఏం చేస్తున్నాడు, అమెరికాతో శాంతి చర్చలు జరుపుతూనే అణు ఒప్పందం శాంతి చర్చలు జరుగుతూనే ఇది ముందుకు వెళ్ళకపోతే మనం ఎలా వెళ్ళాలని యుద్ధానికి ప్రిపేర్ అన్ని సంసిద్ధంగా ఉంది ఇరాన్. కాబట్టి ఈ ట్రంప్ ఈ ఖైమెనీ మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు లేవు. ఇలా లేకపోతే నేను యుద్ధం చేస్తాను అని ఈ ట్రంప్ కూడా తన యొక్క అత్యాధునిక B-1 B-2 బాంబర్లను డిగో గార్చే పంపడం కూడా జరిగింది ఇండియన్ ఓషన్లోకి. అదేవిధంగా అమెరికా ఈ హౌతీస్ మీద అటాక్ చేస్తుంది. ఇరాన్ ఈ మధ్యన ట్రంప్ ఈ మధ్య ఆసియాలో పర్యటించి ఈ సిరియా అధ్యక్షుడిని టెర్రరిస్టులు అంటోని కలిశారు. ఎందుకంటే సిరియాని ఇప్పుడు దాకా బషీర్ అహ్మద్ ఇరాన్ వైపు ఉండేవారు, సిరియాని అటువైపు లాగడం జరిగింది. ఈ తర్వాత పాలస్తీనాలో ఉన్న హిజ్బుల్లా, ఈ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, హమాస్ని ఇజ్రాయెల్ నాశనం చేసి పడేసింది. ఇప్పుడు ఇరాన్కి సపోర్టు కేవలం ఈ యెమెన్లో ఉన్న ఈ హౌతీస్ మాత్రమే. సో ఇరాన్ కథ బలహీనపడింది. సో ఈ సందర్భంలో ఇజ్రాయెల్ ఏంటంటే వీళ్ళ న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ రీసెంట్గా నిన్న జరిగింది ఏంటంటే IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ రీసెర్చ్ వియన్నా ఏం చెప్తుందంటే మీరు అనవసరంగా ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళు ఏదోలాగా తయారు చేస్తారు, వాళ్ళు ఇంకా దృఢంగా తయారు చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ అణు కేంద్రాలు, ఇరాన్ భౌగోళిక మ్యాప్ను మనం చూసినట్టయితే అక్కడ జాగ్రోసు, ఎల్బర్జ్ అని మౌంటైన్స్ ఉంటాయండి. ఈ మౌంటైన్స్లో ఈ న్యూక్లియర్ కేంద్రాలు ఉంటాయి. ఇజ్రాయిల్ అమెరికా ఎన్ని బంకర్ బాంబర్స్ వేసి కూల్చినా అది ఏదో పక్కన అది మళ్ళీ వెంటనే నిర్మించుకుని తయారు చేసుకుంటుంది. ఎందుకంటే ఇటు చైనా రష్యా సహకారాలు దానికి ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరిందంటే అది చాలా డేంజరస్ వార్ అవుతుంది ప్రపంచంలో. భారత్పై కూడా చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుందన్నమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్ది. ఎందుకంటే ఇరాన్ అనేది ఈరోజు ఇజ్రాయెల్ ముందు నిలబడలేదు, ఇరాన్ అనేది అమెరికా ముందు అసలు నిలబడలేదు. కానీ ఇరాన్ శక్తిని మీరు గమనించినట్టయితే మీకు ఒక్కటి తెలుసండి, ఇరాన్ భౌగోళిక మ్యాప్ను చూస్తే ఇరాన్ ఎక్కడుంటుందంటే ఈ రెడ్ సీ దగ్గర పర్షియన్ గల్ఫ్, తర్వాత బాబ్ ఎల్ మనాబు, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని ఒకటి ఉంటుందండి. దీని ద్వారా ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తిలో 25 నుంచి 35% పెట్రోలియం ఎప్పుడు వెళ్తూ ఉంటాయి షిప్లు, వందలాది షిప్లు. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేస్తే ప్రపంచానికి ఇంధన సప్లై ఆగిపోద్ది. ముఖ్యంగా ఇండియాలో కూడా 30% ఆయిల్ అక్కడ నుంచి వస్తుంది. వెంటనే ఇంధనం ధరలు పెరిగిపోతే మనకి ఏం జరుగుతుందో తెలియదు, ద్రవ్యోల్బణం పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయి ప్రపంచ వృద్ధి రేటు పడిపోద్ది. అంటే ఇరాన్ మీద ఈరోజు ఇజ్రాయెల్ వెళ్ళి అటాక్ చేసిన, అమెరికా వెళ్ళి అటాక్ చేసిన, ఇరాన్ చేసే ప్రతి ఏంటంటే పని ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆపేస్తుంది. అది అంత శక్తి ఉంది దానికి. ఆయిల్ సప్లై అయిపోతే అది ఇరాన్ ఆపిన బాబ్ ఎల్ మనాబ్ని, ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ని క్లియర్ చేయాలంటే 2-3 నెలలు పడుతుంది అమెరికాకి.
ఈ 2-3 నెలలు ప్రపంచంలో ఆయిల్ సప్లై జరగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. కాబట్టి ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి అందరూ భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఇండియా కూడా భయపడిపోతుంది, చైనా భయపడిపోతుంది, జపాన్ భయపడిపోతుంది, ప్రపంచ యూరోపియన్ యూనియన్ భయపడిపోతుంది. ఎందుకంటే మొత్తం ఆయిల్ సప్లై ఆపేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఏం చేస్తంటే ఈరోజు ఇజ్రాయిల్ దగ్గర శక్తివంతమైన F-35 బాంబర్స్ ఉన్నాయండి. దాంతో ఒక్క బాంబర్ కూడా పడిపోకుండా ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయగలిగింది. కానీ ఇరాన్ ఏం చేస్తంటే ఇరాన్ తన యొక్క అధునాతన క్షిపణి 3000 మిసైల్స్ రెడీ పెట్టుకుందండి. ఇదేం చేస్తంటే ఈ మధ్య ఆసియాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ నాశనం చేసేస్తుంది. ఆయిల్ ట్యాంకర్లు అన్నిటిని ఇంక్లూడ్ ఆయిల్ తీసే బావులు కూడా నాశనం చేసేస్తాయి, తగలబెట్టేస్తారన్నమాట. అదే చెప్తుంది మిగిలిన ముస్లిం కంట్రీస్ ఎవరైనా కానీ ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేస్తే వాళ్ళని అటాక్ చేస్తామని. అందుకే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని 57 దేశాల కూటమి ఉంటుంది. ఇరాన్ బద్ధ శత్రువు. ఇది షియా అంటే అది సున్నీ నేషన్ ఉంటుంది, ఇది సౌదీ అరేబియా. అవి కూడా చెప్పినాయి మా ఎయిర్ స్పేస్ కానీ ఏది కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికాకి కానీ మేము ఇవ్వము, మమ్మల్ని అడగొద్దు అని చెప్పేసినాయి. అంటే ఇస్లామిక్ కంట్రీలు దాన్ని కోఆపరేట్ చేయవు ఇరాన్కి భయపడి. అంటే ఎంత భయపడుతున్నా చూడండి. ఇరాన్ గెలవవచ్చు కానీ ఇజ్రాయెల్ అమెరికా యొక్క 50,000 దళాలను చంపే శక్తి ఉంది. అదనమాట. ఇరాన్ ఒకవేళ ఇరాన్ బాగా నాశనం అయ్యే స్థితికి వస్తే పుతిన్ జిన్పింగ్ వాళ్ళు వెనకాల వెళ్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఆ ప్రాంతంలో నాశనం అయిపోతే ఆ ప్రాంతానికి అమెరికా ఆధిపత్యానికి తిరిగి ఉండదు. అది రష్యాకి ఇటు చైనాకి చాలా ప్రమాదం అనమాట. అందుకే ఏంటి చైనా రష్యాలు ఈ యొక్క మిసైల్ ఫోర్స్ అని శాటిలైట్ అని ఈ డ్రోన్స్ అని టెక్నాలజీ డబ్బులని ఇరాన్కి పరోక్షంగా ఇస్తాయి అనమాట. ఇప్పుడు ఉక్రెయిన్కి నాటో ఇచ్చినట్టు. సో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంతేనండి. ఎందుకంటున్నా అంటే 3వ ప్రపంచం, ఈ 3వ ప్రపంచం ఎక్కడ మొదలవుద్దో తెలియదు. మొదలైన తర్వాత ఎవరు ఉండరు ప్రపంచం. అందుకని అది మొదలవ్వకుండా చూసుకోవాలి. ఇంకా మొదలైన తర్వాత పరిశీలించడానికి ఉండదండి, అంత డేంజరస్. అందుకనే ఇరాన్ని కెలికిన, అటు ఉత్తర కొరియాని కెలికిన, అటు ఉక్రెయిన్ లాంటిది కెలికిన, ఇటు ఇండో పాకిస్తాన్లో యుద్ధం వచ్చినా ఏదైనా అది ప్రపంచంలో కార్చిచ్చిపోయి 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అంటే అది తెలుసు మీకు, మధ్య ఆసియాలో చాలా డేంజరస్. అది యుద్ధం మొదలవ్వకూడదని కోరుకుంటున్నారు. భారత్ కూడా, ఇంకా భారత పాత్ర ఇందాకలాగా పరిశీలిస్తే భారతదేశం ఏంటంటే యుద్ధం జరగకూడదని కోరుకుంటుంది. అక్కడ ఎక్కడో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మన మీద ప్రభావం అంటే ఏదో తట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ కొట్టుకుంటే రెండు మన మిత్ర దేశాలు, చాలా ప్రమాదం. అక్కడ ఆయిల్ సప్లై మన ఇండియాకి వచ్చి ఆయిల్ ఆగిపోద్ది. ఎందుకంటే ప్రపంచానికి ఆయిల్ అదే కదా, 30% ఆయిల్ ఇప్పుడు అక్కడ నుంచి రాదు. అక్కడ నుంచి మన ట్రేడ్ మధ్యాసికి వెళ్ళే ట్రేడ్ అన్నిటిని ఆపేయాలి. ఇప్పుడు ఈ దుబాయ్ అని ఖతార్ అని ఇక్కడ భారతదేశం నుంచి సుమారు మనకి 70-80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అది కూడా మధ్యతరగతి వాళ్ళు, రాయలసీమ అని ఈ ప్రాంతం నుంచి వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి. రెమిటెన్సెస్ పడిపోతాయి. ఒక $50 బిలియన్ రెమిటెన్సెస్ పడిపోతాయి అక్కడ నుంచి వచ్చేవి. సో మన ఒకప్పుడు 1990లో ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు వచ్చే ఆర్థిక సంక్షోభం అవుతుంది. మన గ్రోత్ రేట్ ప్రపంచంలో అత్యధిక గ్రోత్ రేట్ పడిపోయే యుద్ధం అనమాట. అందుకనే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరగకూడదని భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఇటు ఇజ్రాయెల్తో ఇరాన్తో మాట్లాడగలిగిద్ది, ఇటు సౌదీ అరేబియా అన్నిటితో. సో ఈ యుద్ధం జరిగితే మనకి ప్రమాదం, ఇటు చైనాకి ప్రమాదం, అన్నిటికీ ప్రమాదమే. కాబట్టి ఇజ్రాయెల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ బాంబుని ఆపాలని ట్రై చేస్తుంది. ఇరాన్ని ఎవరు చెప్పలేరు. ఆ వెనకాల ట్రంప్ ఉన్నారు. సో ఈ యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నారు. కానీ ఈ డిస్కషన్స్ ముందుకెళ్ళే లేవు. యుద్ధానికి దారితీసే అవకాశాలు అయితే పుష్కలంగా ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. సో ట్రంప్ ఇజ్రాయెల్ వైపే పూర్తి స్థాయి. ట్రంప్ పూర్తిగా ఇజ్రాయెల్ వైపు ఉన్నారు. ట్రంప్ రీసెంట్గా మధ్య ఆసియాలో పర్యటించి ఇరాన్కి వ్యతిరేకంగా చాలా చెక్కులు పెట్టి వెళ్ళారు ఆయన. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అంటే ఇక్కడ ఒకటే గమనించాలి. నిన్న 40 నిమిషాలు నెతన్యాహు ట్రంప్ ఏం మాట్లాడుకుంటారంటే అమెరికా అనకుండా అసలు ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఇరాన్పై దాడి చేయదు. ఎందుకంటే అమెరికా యూదు దేశం, యూదులు ఎక్కువ ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. ఇక్కడ కూడా యూదు దేశం, ఇజ్రాయెల్కి పూర్తి రక్షణ కవచం అమెరికా అనమాట. అమెరికాలో అంత సపోర్ట్ ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ వాడే అన్ని వెపన్స్ అన్నీ కూడా అమెరికా దిగుమతి చేసుకుని F-35 బాండ్. కాబట్టి అమెరికా అనకుండా ఇజ్రాయెల్ దాడి చెయ్యదు అనేది ఇక్కడ అవగతం.